ఇది ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో జూలై 1 నుంచి 7 వరకు జరిగే నిరసన ప్రదర్శన భాగంగా ఈరోజు 2 రోజులు ఆదర్శ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 2 రోజులు జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే బీఓసీ కార్మికులు ఏళ్ల తరబడి 2018లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రమాదాలు బీమాలు కానీ పెళ్లిళ్ళు అయినటువంటి అనేక లక్షల క్లైమ్లు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మేము చేస్తున్నామని ఆర్భాటంగా చెప్పింది, కానీ వాళ్ళు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా పెళ్ళైతే 40,000 ఇస్తామని దాన్ని 20,000 జీవో తీసుకొచ్చి 40,000 జీవో తీసుకొచ్చి 20,000 ఇస్తామని చాలా దుర్మార్గమైన చర్య. అంతేకాకుండా ప్రమాద సమయంలో జరిగితే తెలంగాణ ప్రభుత్వం 10 లక్షలు ప్రకటిస్తూ ఉంది. ప్రమాదవశాత్తు మరణిస్తే భవన నిర్మాణ కార్మికుడు ఏ కార్మికుడైనా సరే 6 లక్షలు ప్రకటిస్తూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే కనీసం రూపాయి కూడా ఇవ్వట్లేదు. 60,000 సహజ మరణంగా చెప్తా ఉంది. చాలా దుర్మార్గం. ఏంటంటే కార్మికుడు వాళ్ళ ప్రమాదవశాత్తు ఒక కాపీ వర్కర్ కానీ ఒక పెయింటర్ కానీ భవనం పై నుంచి పడిపోతే ఆ వెనకాల కుటుంబం దాని మీద ఆధారపడి మొత్తం అంతా రోడ్డు పడిపోతూ ఉంది. అది కనీసం 10 లక్షలకు పెంచాలని మేము డిమాండ్ చేస్తాను. ఇప్పుడు దాకా ఎటువంటి పథకాలు లేవు, దాన్ని 10 లక్షలు పెంచాలని. అలాగే అంగవైకల్యం కలిగితే కనీసం 5 లక్షలను ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. గతంలో చదువుకునేటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే బీఓసీ కార్మికుల పిల్లలకి వాళ్ళకి స్కాలర్షిప్ రూపంలో ఇచ్చి ఇప్పుడు స్కాలర్షిప్లు కూడా లేవని చెప్పడం చాలా దారుణం. దాన్ని కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాము. ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హామీ ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలు చేయాలని ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీ సభ్యులు మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గడ్డ రవీంద్రబాబు, ఐఎఫ్టీ జిల్లా కమిటీ సభ్యులు.